మీకు ఒక క్వశ్చన్ చెప్పనా? మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశారు. హెచ్ఆర్ కంగ్రాచులేషన్స్ యువర్ సెలెక్టెడ్ అంది. అప్పుడు ఆ హెచ్ఆర్ అడుగుతుంది, వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని. మీరు ఏం చేస్తారు? 90% ఆఫ్ ద ఫ్రెషర్స్ ఆ మూమెంట్లో ప్యానిక్ అవుతారు. వాళ్ళు ఐదర్ చాలా తక్కువ అడుగుతారు లేదా వాట్ ఎవర్ యూ ఆఫర్ ఇస్ ఫైన్ అంటారు. రిజల్ట్ వాళ్ళకి రావాల్సిన శాలరీ కంటే 10,000 to 20,000 తక్కువ తీసుకుంటారు ఎవ్రీ సింగిల్ మంత్. ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను ఏమనాలి, ఎలా అనాలి, ఎంత అడగాలి, రియల్ స్క్రిప్ట్స్తో. బిఫోర్ వి స్టార్ట్, ఇలాంటి మనీ మరియు కెరీర్ టిప్స్ మీకు కావాలి అంటే పైసా బ్రెయిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ మనం ఒక మిత్ బ్రేక్ చేద్దాం. చాలామంది ఫ్రెషర్స్ అనుకుంటారు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అందుకే తక్కువ అడగాలి అని. రాంగ్, అది కంప్లీట్లీ రాంగ్. కంపెనీ మీకు ఆఫర్ చేసే శాలరీ మీ ఎక్స్పీరియన్స్ మీద కాదు, మీరు ఆ రోల్కి ఎంత వాల్యూ ఇస్తారో అనే దాని మీద డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు 4 years ఇంజనీరింగ్ చదివారు, నైట్స్ కాదు మంత్స్ అండ్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ చేశారు, ఎగ్జామ్స్ క్రాక్ చేశారు, అది వాల్యూ కాదా? అదే కాన్ఫిడెన్స్తో మీరు నెగోషియేట్ చేయాలి. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెచ్ఆర్కి ఒక బడ్జెట్ రేంజ్ ఉంటుంది. వాళ్ళకి మీరు మినిమం ఆఫర్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు అడగకపోతే వాళ్ళు ఎక్కువ ఇవ్వరు. ఇట్స్ బిజినెస్ అండ్ ఇట్స్ నాట్ పర్సనల్. పాయింట్ నెంబర్ 2. ఓకే, సో నెగోషియేట్ చేయాలి, కానీ ఎంత అడగాలి? ఇక్కడే 99% ఆఫ్ ద ఫ్రెషర్స్ ఫెయిల్ అవుతారు. వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా వెళ్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ 3 things కంపల్సరీ చేయండి. 1. గ్లాస్ డోర్ మరియు అంబిషన్ బాక్స్ చూడండి. ఆ కంపెనీలో సేమ్ రోల్కి ఎంత తీసుకుంటున్నారో చూడండి, ఇది మీ బెంచ్ మార్క్. 2. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ రీసెర్చ్ చేయండి. హైదరాబాద్లో ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 4.5 to 6 LPA. మీరు 4 lakhs కంటే తక్కువ యాక్సెప్ట్ చేస్తే మీరు మార్కెట్ వాల్యూ కంటే తక్కువ అడుగుతున్నారని అర్థం. 3. మీ నంబర్ రెడీగా పెట్టుకోండి. నేను చెప్పేది మీ ఐడియల్ నంబర్ కంటే 15 to 20% ఎక్కువ అడగండి. బికాజ్ దే విల్ నెగోషియేట్ డౌన్, అది వాళ్ళ జాబ్. మీరు హైగా స్టార్ట్ చేస్తే ఫైనల్ నెంబర్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. హెచ్ఆర్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలి? ఇది చదవండి, ప్రాక్టీస్ చేయండి. Based on my research of the industry standards for this role in Hyderabad and considering the skills I bring, I am looking at a CTC of around 5.5 to 6 LPA. However, I am open to discuss based on the complete package. ఇందులో 3 పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేశారని తెలుస్తుంది, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారని, ఫ్లెక్సిబుల్గా కూడా ఉన్నారని తెలుస్తుంది. కంప్లీట్ ప్యాకేజ్ అనడం వల్ల బోనస్ అండ్ బెనిఫిట్స్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్ తక్కువ ఆఫర్ చేస్తే ప్యానిక్ అవ్వకండి, ఇలా చెప్పండి, I understand. Could you help me understand the growth trajectory and performance review timeline? I want to make sure this is a long-term fit for both of us. ఇది చాలా స్మార్ట్ మూవ్. మీరు లో ఆఫర్కి డైరెక్ట్గా నో అనలేరు, కానీ ఫ్యూచర్ గ్రోత్ గురించి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ పార్ట్, పాయింట్ నెంబర్ 4. ఈ 3 మిస్టేక్స్ మాత్రం చేయకండి. మిస్టేక్ నెంబర్ 1. మీరు కరెంట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారో చెప్పకండి. ఐఎమ్ కరెంట్లీ గెటింగ్ ఎక్స్, నెవర్ సే దిస్. ఇట్ యాంకర్స్ ద నెగోసియేషన్ టూ లో. ఇన్స్టెడ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎక్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ స్టాండర్డ్స్. అంటే నేను ఈ పలానా జాబ్కి మార్కెట్లో ఎంతైతే పే చేస్తున్నారో నేను అంత తీసుకుంటాను. మిస్టేక్ నెంబర్ 2. ఫస్ట్ ఆఫర్కి ఇమ్మీడియట్గా ఎస్ అనడం. హెచ్ఆర్ ఆఫర్ చేసిన తరువాత థ్యాంక్ యూ, కెన్ ఐ హ్యావ్ ఏ డే టు రివ్యూ ద కంప్లీట్ ఆఫర్ లెటర్ అనండి. దిస్ ఈజ్ 100% ప్రొఫెషనల్ మరియు ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. మిస్టేక్ నెంబర్ 3. డెస్పరేట్గా ఫీల్ అవ్వడం. రిమెంబర్, వాళ్ళు కూడా రైట్ క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. ఇంటర్వ్యూ దాకా మీరు వెళ్ళారు అంటే వాళ్ళకి మీరు కావాలి. దట్స్ లేవరేజ్, యూజ్ ఇట్. సో క్విక్ రీక్యాప్ చేద్దాం. రీసెర్చ్ చేయండి, రేంజ్తో వెళ్ళండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఫస్ట్ ఆఫర్కి ఇమ్మీడియట్గా ఎస్ అనకండి. ఇది చేస్తే మీ ఫస్ట్ జాబ్లోనే మీరు రావాల్సిన శాలరీ మీకు వస్తుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్లో నేను చెప్తాను ఫస్ట్ శాలరీతో ఏం చేయాలి, పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెన్సెస్, కంప్లీట్ గైడ్. సబ్స్క్రైబ్ చేయండి. పైసా బ్రెయిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.